ఓం శాంతి 17/2/2026 మధురమైన పిల్లలు, మీరిప్పుడు అమరలోకాన్ని స్థాపన చేయడానికి నిమిత్తులు. అక్కడ ఎటువంటి దుఃఖం లేక పాపం ఉండదు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచము. ప్రశ్న: గాడ్లీ ఫ్యామిలీలోని అద్భుతమైన ప్లాన్ ఏది? జవాబు: గాడ్లీ ఫ్యామిలీ యొక్క ప్లాన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం, కుటుంబ నియంత్రణ చేయడము, ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయడము. మనుషులు కుటుంబ నియంత్రణ చేయడానికి ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, వారి ప్లాన్లు సఫలం అవ్వవు. నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. అప్పుడు ఇతర ఆత్మలందరూ పైనున్న ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మలే మిగిలి ఉంటారు. ఓం శాంతి. ఇది ఇల్లు కూడా, విశ్వవిద్యాలయం కూడా, మరియు సంస్థ కూడా. వారు శివ్ బాబా అని పిల్లలైనా ఆత్మలైనా మీకు తెలుసు. ఆత్మలు సాలిగ్రామాలు. ఇది ఆత్మ యొక్క శరీరం. ఇది నా ఆత్మ అని శరీరం చెప్పదు. ఇది నా శరీరమని ఆత్మ చెప్తుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన బాబా శివుడు, వారు సుప్రీం తండ్రి. వారు మన సుప్రీం బాబా కూడా అని ఆత్మకు తెలుసు. వారే సుప్రీం టీచర్ కూడా, సుప్రీం గురువు కూడా. ఓ గాడ్ ఫాదర్ అని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు. మరణించే సమయంలో కూడా ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని అంటారు. పిలుస్తారు కదా. కాని ఎవరి బుద్ధిలోనూ యథార్థంగా కూర్చోదు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే. వారినే ఓ పతిత పావన అని అంటారు. అంటే వారు గురువుగా కూడా అయినట్లు. దుఃఖం నుండి మమ్మల్ని విడిపించి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అంటారు. కావున వారు తండ్రి కూడా మరియు పతిత పావనుడైన సద్గురు కూడా. తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఆ అనంతమైన చరిత్ర భౌగోళికాన్ని వినిపిస్తారు. కావున వారు సుప్రీం టీచర్గా కూడా అయినట్లు. అజ్ఞాన కాలంలో తండ్రి వేరు, టీచర్ వేరు, గురువు వేరుగా ఉంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది! అనంతమైన తండ్రి తమ పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆ తండ్రి కూడా హద్దు వారసత్వాన్ని ఇస్తారు. ఆ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర భౌగోళికం గురించి ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణలు రాజ్యాన్ని ఎలా పొందారు? ఆ రాజ్యం ఎంత సమయం కొనసాగింది? ఆ తర్వాత త్రేతాలో సీతారాములు ఎంత సమయం రాజ్యం చేశారు? ఇదెవరికీ ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనల్ని చదివించడానికి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. అలాగే బాబా సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా ఆయువు ఉంది. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్లీ కొత్తదిగా అవుతుంది. ఇది అందరికీ తెలుసు. సత్యుగంలో భారత్తే ఉండేది. అందులో దేవీదేవతల రాజ్యం ఉండేది. గాడ్ గాడెస్ యొక్క రాజ్యం ఉండేది. అచ్చా, తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతో ప్రధానం నుండి సతో, సతో నుండి రజో తమోలలోకి వచ్చారు. ఇన్ని జన్మలు తీసుకున్నారు. భారత్లో 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు
అక్కడ మనుషుల ఆయుష్ సుమారుగా 125 నుండి 150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకమని అంటారు. అక్కడ అకాల మృత్యువులెప్పుడూ జరగవు. ఇది మృత్యులోకము. అమరలోకంలో మనుషులు అమరులుగా ఉంటారు. ఆయుష్ ఎక్కువ ఉంటుంది. సత్యుగంలో పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది. దానిని నిర్వికారీ ప్రపంచం అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. మేము శివ్ బాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వం శివ్ బాబా నుండి లభిస్తుంది. ఇతను దాదా అంటే పెద్దన్నయ్య, వారు తాతగారు. వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. తాతగారి ఆస్తిపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మను ప్రజాపిత అంటారు. వారిని యాడమ్ ఈవ్, ఆదం బేబీ అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు ప్రజాపిత సాకార తండ్రి అయినట్లు. వీరికి తమదంటూ శరీరం ఉంది. శివబాబాకు తమదంటూ శరీరం లేదు. కావున మీకు శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. అలా శివబాబా నుండి కూడా బ్రహ్మ ద్వారా లభిస్తుంది. మీరు మళ్లీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు అని అంటారు. అలా ఎవరు తయారు చేశారు? భగవంతుడు. సిక్కుల ధర్మగ్రంథమైన గ్రంథులో ఈ విధంగా మహిమ చేస్తారు కదా. వారికి చాలా మహిమ ఉంది. అల్ఫ్ను అనగా భగవంతుణ్ణి స్మృతి చేస్తే బే అనగా రాజ్యాధికార వారసత్వం మీకు లభిస్తుంది అని బాబా అంటారు కదా. అదేవిధంగా గురునానక్ కూడా సాహెబ్ను జపిస్తే సుఖం లభిస్తుంది అంటారు. ఆ నిరాకార అకాలమూర్తి అయిన తండ్రి మహిమనే పాడుతారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే సుఖం లభిస్తుంది. ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు. యుద్ధం పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాను వాచ, పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని భగవంతుణ్ణి అనడం జరుగుతుంది. వారే దుఃఖహర్త సుఖకర్త. మనం ఆ తండ్రికి పిల్లలం కావున తప్పకుండా మనం సుఖంలో ఉండాలి. తప్పకుండా భారతవాసులు సత్యుగంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడికొస్తున్నారు. తర్వాత మనం వెళ్లి దేవీదేవతలుగా అవుతాము. స్వర్గంలో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచం దుఃఖధామం, కొత్త ప్రపంచం సుఖధామం. ఇల్లు పాతదిగా అయినప్పుడు దాని నుండి ఎలుకలు, పాములు మొదలైనవి బయటకు వస్తాయి. ఈ ప్రపంచం కూడా అటువంటిదే. ఈ కల్పం యొక్క ఆయువు 5000 సంవత్సరాలు. ఇప్పుడిది అంతిమము. గాంధీగారు కూడా కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ, రామరాజ్యం ఉండాలని కోరుకునేవారు. కాని ఇది కేవలం తండ్రి యొక్క కర్తవ్యమే. దేవతల రాజ్యాన్నే రామరాజ్యం అంటారు. కొత్త ప్రపంచంలోనైతే తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మొదట రాధాకృష్ణులిరువురు వేరువేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు. వారి వివాహం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. వారు తప్పకుండా ఈ సమయంలో అటువంటి కర్మలు చేస్తూ ఉండొచ్చు. తండ్రి కూర్చుని మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మనుషులు ఏ కర్మలనైతే చేస్తారో ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది కాని పేరు మార్చేశారు. ఇది పొరపాటు. కృష్ణ జయంతి సత్యుగంలో జరుగుతుంది. శివుడు నిరాకార పరంపిత, శ్రీకృష్ణుడు సాకారంలో ఉన్నవారు.
మొదట శివ జయంతి జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ జయంతిని భారత్లోనే జరుపుకుంటారు. శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారత్కు స్వర్గరాజ్యాన్ని ఇస్తారు. శివ జయంతి తర్వాతనే కృష్ణ జయంతి ఉంటుంది. ఆ రెండింటికి మధ్యన రాఖీ ఉంటుంది. ఎందుకంటే పవిత్రత కావాలి. పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి. తర్వాత యుద్ధం మొదలైతే అందరూ సమాప్తమైపోతారు. అప్పుడు మీరొచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మీరు ఈ పాత ప్రపంచం మృత్యులోకం కోసం చదవరు. మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకం కోసం. ఇటువంటి కాలేజ్ ఇంకేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది మృత్యులోకం యొక్క అంతిమము. అందుకే త్వరగా చదువుకుని తెలివైన వారిగా అవ్వాలి. వారు తండ్రి కూడా, పతితపావనుడు కూడా, వారు చదివిస్తారు కూడా. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. భగవాన్ వాచ కదా. కృష్ణుడైతే సత్యుగ రాకుమారుడు. వారు కూడా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటారు. ఈ సమయంలో అందరూ భవిష్యత్తు కోసం వారసత్వం తీసుకుంటున్నారు. ఇక ఎంత చదువుకుంటారో అంత వారసత్వం లభిస్తుంది. చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. ఎక్కడున్నా సరే చదువుకుంటూ ఉండండి. మురళి అయితే విదేశాలకు కూడా వెళ్ళగలదు. బాబా ప్రతిరోజు అటెన్షన్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. దీని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మలో ఏదైతే మాలిన్యం చేరిందో అది తొలగిపోతుంది. ఆత్మ 100% పవిత్రంగా అవనున్నది. ఇప్పుడు అపవిత్రంగా ఉంది. భక్తినైతే మనుషులు చాలానే చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు, మేళాలకు లక్షలాది మంది మనుషులు వెళ్తారు. ఇది జన్మజన్మలుగా కొనసాగుతూ వస్తుంది. ఎన్ని మందిరాలు మొదలైనవి తయారు చేస్తారు, శ్రమిస్తారు. అయినా కానీ మెట్లు దిగుతూనే వస్తారు. మనం ఎక్కే కళ ద్వారా సుఖధామంలోకి వెళ్తామని, మళ్ళీ మనం కిందకు దిగి రావాలని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా కొత్త ఇంటి యొక్క వైభవం తగ్గిపోతుంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడైతే పూర్తిగా తమోప్రధానంగా ఉంది. ఎంతమంది మనుషులైపోయారు. ప్రపంచం పాతదైపోయింది. వాళ్లైతే ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ కోసం ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ఎంతగా తికమక పడుతూ ఉంటారు. ఇదైతే గాడ్ ఫాదర్ అనగా భగవంతుని యొక్క కర్తవ్యమేనని మనం రాస్తాము. సత్యుగంలో 9-10 లక్షల మంది మనుషులు వెళ్లి ఉంటారు. మిగిలిన వారందరూ తమ ఇల్లైన స్వీట్ హోంకు వెళ్లిపోతారు. ఇది గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్, ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ, ఏకధర్మ స్థాపన, మిగిలిన ధర్మాలన్నిటి వినాశనము జరుగుతుంది. తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారు. బయట వాళ్ళు వికారాల్లోకి వెళ్లొచ్చు, కాని పిల్లలు కలగకూడదు అని అంటారు. అలా చేయడం వల్ల లాభమేమీ ఉండదు. ఈ ప్లానింగ్ అయితే అనంతమైన తండ్రి చేతిలో ఉంది. తండ్రి అంటారు, నేనే దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయడానికి వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆదిలో నేను వస్తాను. ఇప్పుడిది సంగమము. ఈ సమయంలో పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా తయారవుతుంది. పాత ప్రపంచ వినాశనం మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయడం అనేది తండ్రి కర్తవ్యమే. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులుగా, మహారాజు మహారాణులుగా ఉండేవారు. ఎవరి మాల తయారయింది అనేది కూడా మీకు తెలుసు. పైన పుష్పమైన శివ్ బాబా ఉన్నారు.
ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులున్నారు. ఎవరైతే విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా, పతితం నుండి పావనంగా తయారు చేస్తారో వారిదే ఈ మాల. ఎవరైతే సేవ చేసి వెళ్తారో వారి స్మృతే ఉంటుంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరు సత్యుగంలో పవిత్రంగా ఉండేవారు కదా. ప్రవృత్తి మార్గం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది. పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పాడతారు కూడా. సత్యుగంలో ఈ విధంగా పిలవరు. సుఖంలో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. తండ్రి ఉన్నదే లిబరేటర్, ముక్తి ప్రదాత, దయాహృదయుడు, బ్లిస్ఫుల్, ఆనందసాగరుడు. వారొచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తుల్ని ఇస్తారు. మీరొచ్చి స్వీట్ హోమ్కు తీసుకువెళ్ళండి అని పిలవడం కూడా వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖం లేదు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యం. సత్యుగంలోనైతే రాజు, రాణి, ప్రజలు ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు అనేది తండ్రి తెలియచేస్తున్నారు. అక్కడ మీ వద్ద అపారమైన లెక్కలేనంత ధనం ఉంటుంది. బంగారు ఇటుకలతో ఇళ్లు తయారవుతాయి. మిషన్ల నుండి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి. ఇటుకలలో కూడా వజ్రవైడూర్యాలను పొదుగుతారు. ద్వాపరంలో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి, వాటిని దోచుకుని తీసుకువెళ్లిపోయారు. ఇప్పుడైతే కొంచెం కూడా బంగారం కనిపించదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. పాత ప్రపంచ వినాశనం కోసం అటామిక్ బాంబులు మొదలైనవి తయారు చేయబడి ఉన్నాయి. ఇది సైన్స్. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులను తయారు చేశారంటే వాటి ద్వారా తమ కులం యొక్క వినాశనమే చేసుకుంటారు. బాంబులను ఉంచుకునేందుకేమీ తయారు చేయరు. ఈ రిహర్సల్స్ జరుగుతూ ఉంటాయి. రాజధాని స్థాపన అవ్వనంత వరకు యుద్ధం ప్రారంభమవ్వదు. ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుషులుండరు. ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం స్వీట్ హోమ్ను, స్వర్గరాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి. కొత్తిల్లు కట్టుకునేటప్పుడు బుద్ధిలో కొత్తిల్లే గుర్తుంటుంది కదా. ఇప్పుడు కూడా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. తండ్రి సర్వుల సద్గతిదాత. ఆత్మలందరూ వెళ్ళిపోతారు. ఇకపోతే శరీరాలు ఇక్కడే సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. దేవతలు పవిత్రమైన వారు కదా. వారి ముందెప్పుడు కూడా బీడి, పొగాకు మొదలైనవి ఉంచరు. వారు వైష్ణవులు. దానిని విష్ణుపురి అంటారు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం. ఇది వికారి ప్రపంచం. ఇప్పుడు నిర్వికారి ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అటామిక్ బాంబుల ద్వారా అందరూ సమాప్తమైపోతారని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. యుద్ధమైతే జరగవలసిందే. మాకెవరో ప్రేరణ ఇస్తున్నారు కావున మేం వీటిని తయారు చేస్తున్నామని వారంటారు. వారి కులం వినాశనమవుతుందని తెలిసినా కానీ తయారు చేయకుండా ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనం. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. జ్ఞానయజ్ఞం ద్వారా ఈ వినాశజ్వాల ప్రజ్వలితమైంది. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఈ పాత ప్రపంచం వినాశనమై కొత్తదిగా తయారవుతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ మస్ట్ రిపీట్. చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వాల్సిందే. మొదట ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియ ధర్మం. ఆ తర్వాత ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైన వారు వచ్చారు.
ఆ తర్వాత తప్పకుండా మొదటి నంబర్ వారే వస్తారు. మిగిలిన వారంతా వినాశనమైపోతారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? ఆ నిరాకార శివబాబా. వారే శిక్షకుడు, సద్గురు. వారు రాగానే చదివించడం ప్రారంభిస్తారు. అందుకే శివ జయంతియే గీతా జయంతి, గీతా జయంతియే శ్రీకృష్ణ జయంతి అని రాయబడి ఉంది. శివ్ బాబా సత్యుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురి అని సత్యుగాన్నంటారు. ఇప్పుడు మిమ్మల్ని చదివించేవారు ఏ సాధువులు, సత్పురుషులు లేక మనుషులు కాదు. వారు దుఃఖహర్త, సుఖకర్త, అనంతమైన తండ్రి. 21 జన్మల కొరకు మీకు వారసత్వాన్ని ఇస్తారు. వినాశనమైతే జరగాల్సిందే. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు. అది ఈ సమయం కోసమే అనడం జరిగింది. దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి. నిప్పు కూడా అంటుకొనున్నది. ఈ యజ్ఞంలో అంతా స్వాహ అయిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నిప్పు అంటుకుంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇంకా కొంత సమయం మిగిలుంది. అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటారు. విడిపించేవారెవ్వరూ ఉండరు. రక్తపు నదుల తర్వాత పాలనదులు ప్రవహిస్తాయి. దీనిని అనవసరమైన రక్తసిక్తపు ఆట అంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని కూడా చూశారు. తర్వాత ఈ కళ్లతో కూడా చూస్తారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మిమ్మల్ని తయారు చేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిపోయిన తర్వాత వినాశనం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విష్ణుపురిలోకి వెళ్లేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి. అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి. వినాశనానికి ముందే తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. రెండవ పాయింట్, త్వరగా చదువుకుని తెలివైన వారిగా అవ్వాలి. వికర్మలేవీ జరగకుండా అటెన్షన్ పెట్టాలి. వరదానము, ఫిర్యాదులను యాద్లోకి అనగా స్మృతిలోకి పరివర్తన చేసే స్వతహా మరియు నిరంతర యోగీ భవ. సంగమయుగపు విశేషత ఏంటంటే ఇప్పుడిప్పుడే పురుషార్థం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం, ఇప్పుడిప్పుడే స్మృతి స్వరూపం, ఇప్పుడిప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉండనే ఉంది. కాని భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యం ఇప్పటిదే. ఈ భాగ్యపు నశలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులుండవు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగడం లేదు, కొద్దిగా సహాయం చేయండి, ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవం చేస్తారు. అవ్యక్త సూచనలు, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. సంఘటన యొక్క బలం, స్నేహం యొక్క బలం, ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకునే బలం మరియు సహనశీలతా బలం, వీటిని జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. అప్పుడు జయజయకారాలతో కూడిన నినాదం వెలువడుతుంది. ఎప్పుడైతే ఇంతమంది అనేకులుగా ఉంటూ కూడా ఒక్కరిగా కనిపిస్తారో, ఒక్కరి లగనంలో మగనమై
ఏకరస స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు ప్రత్యక్షతా గుర్తులు కనిపిస్తాయి. మీ అందరి ప్రతిజ్ఞే ప్రత్యక్షతను సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి.